తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను కేసీఆర్ తిప్పుకొని మోసం చేశారని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీమా శ్రీనివాస్ అన్నారు. వికారాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం చలో కొడంగల్ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి వచ్చిన ఉద్యమకారులు కొడంగల్ అంబేద్కర్ కూడలిలో ఆటపాటలతో హోరెత్తించారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కమిటీ ఏర్పాటు కావడంపై సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పురపాలక చైర్మన్ నందారం ప్రశాంత్ మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన తర్వాత మనం ఈ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ మీద కూడా మా సార్ ప్రత్యేకంగా దృష్టి పెడతారని నాకు మా గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇవాళ మీకు అందరికీ తెలుసు, రాష్ట్రం అప్పుల పాలైపోయి రోడ్డు మీద అడ్డంగా మన చేతికి వచ్చింది. మన చేతికి వచ్చినాక కూడా ఎలక్షన్లో ఇచ్చిన హామీల మేరకు ఒకటి ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారు. నిన్నలో మొన్న మన ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకొని బస్సు కార్మికులకు అందరికీ మన కాపాడిండు. మొన్నటి వరకు మహిళలకు ఇచ్చిన హామీల మేరకు ఇలా ఫ్రీ బస్సు చేసిండు. ఇలా మహిళా సంఘాలలో అందరికీ మంచి, మీకు అందరికీ తెలుసు, ఆ రోజు చిరు వ్యాపారస్తుల కాడ నుంచి ప్రతి ఒక్కరూ మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.